కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక్కడ సిద్దిపేటలో పూర్తిగా తగ్గింది వరద. ఇక వరద నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు శ్రీనగర్ హరిప్రియ నగర్ కాలనీ వాసులు. అయితే నిన్న నుంచి కరెంట్ లేదు, ఎందుకంటే 2 రోజులుగా బాగా వరద పడుతూనే ఉంది కాబట్టి పవర్ కట్ అయింది, పవర్ సప్లై కట్ అయింది. నిన్న నుంచి కరెంట్ లేదు. సో కరెంట్ లేకపోవడంతో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. వరదనైతే తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నా నిన్నటితో పోలిస్తే, నిన్న ఉన్నదాంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టింది. జల దిగ్బంధంలో ఉన్నప్పుడు సిద్దిపేటను మనం చూస్తున్నాం. ప్రధానంగా శ్రీనగర్ హరిప్రియ నగర్ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ వరద తగ్గింది, బట్ పవర్ కట్ ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మా కరెస్పాండెంట్ శివతేజ ఉన్నారు సిద్దిపేటలో లైవ్లో అందించడానికి సమాచారం. శివతేజ, నిన్న సరిగ్గా ఇదే సమయానికి చూసాం వరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో. ఇప్పుడు 24 గంటలు గడిచాయి. వరద, ప్రజల భయము తగ్గాయా? సో వరద తగ్గింది. నిన్న ఇదే టయానికి ఇదే అపార్ట్మెంట్లో మోకాళ్ళ లోతు సెల్లార్లో ఉన్నాము. మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. నిన్న ఈవినింగ్ 6 గంటలకు కూడా మనం ఇక్కడ నుంచి లైవ్ ఇచ్చాము. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అయితే నిన్న రాత్రంతా కూడా ఈ సెల్లార్లో ఉన్నటువంటి నీరును దాదాపు 4 గంటల పాటు మోటార్లు పెట్టి క్లీన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా బురద మాత్రం ఇలాగే ఉంది. కింద ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి ఏదైతే ఆ రూమ్ ఉంటుందో ఆ రూమ్ కూడా పూర్తిగా తడిసిపోయాయి. లోపల ఉన్నటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. నిన్న ఇదే టయానికి ఇక్కడ వరద స్టార్ట్ అయింది. వరద స్టార్ట్ అయిన అనంతరం ఒకేసారి ఎవరు ఊహించని విధంగా ఒకేసారి గంట లోపట్నే పూర్తిగా నీళ్ళన్నీ కూడా ఈ శ్రీనగర్ కాలనీ, అలాగే హరిప్రియ నగరు, శ్రీనివాస్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వచ్చాయి. అటు కొమ్మడి చెరువు నిండడంతో ఒకటేసారి ఉధృతంగా ప్రవహించడంతో ఈ నీరంతా కూడా, వరద నీరంతా కూడా పట్టణంలోకి వచ్చిందని చెప్పాలి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు కూడా జలమైపోయాయి. అటు సిద్దిపేట పాత బస్టాండ్ కానీ, కొత్త బస్టాండ్ కానీ, సీతారామయ్య థియేటర్ ఇట్లాంటి మెయిన్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడిప్పుడే ఈ జనాలంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, సెల్లార్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సామాన్లను నీట్ చేసుకునే ప్రయత్నం, అపార్ట్మెంట్లను నీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న ఇదే సమయానికి వరద వచ్చింది. అప్పుడు ఈ రూముకు సంబంధించిన మహిళమంతా ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు నిన్న ఈ టైంకి? ఏం జరిగింది? ఎట్లుండేది నిన్న ఈ టైంకు బాగా నీళ్ళు వచ్చినాయి సార్. మేమేమన్నా తీసుకుని పక్కకు పెట్టుకుంటామని అంటే గిట్లా తీసి ఇటు పక్కకు పెడితే పక్కకు పెట్టిన సామాను కూడా నీళ్ళు సడళ్ళు వచ్చి కొట్టుకుపోయినాయి. ఒక గ్యాసు అది తీసుకుపోయి కూడా పెట్టి ఇటు మరటలకే నీళ్ళు ఇళ్ళకు రిండినాయి. ఇక బట్టలు బిట్టలు అన్నీ తడిచినాయి సారు. ఇక అప్పుడు ఏం చేయలేకుంటే ఏం తీయలేకుంటూ ఉన్నాము. డోర్లు పెడదామన్నా డోర్లు పెట్టలేదు. నీళ్ళు అత్తలేవు, రాగానే వచ్చినాయి. ఇంత మంటం అన్నీ తడిచినాయి. బట్టలు బిట్టలు మొత్తం. కరెంటు లేదు, ఏది లేదు. ఇక ఇట్లుంటున్నాం. రాత్రి ఉంది. మేము దోమలు కుట్టాం. మీద పోయి ఆ టెరిస్ మీద అట్లా అన్నమాట మీదికి. సో మరికొంతమంది అపార్ట్మెంట్ వాసులు, మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఈ సెల్లార్లో నీళ్ళన్నీ ఎప్పుడు తీసేశారో ఎట్లా ఉంది? నిన్న మార్నింగ్ జరిగినటువంటి ప్రమాదం అసలు ఊహించలేదండి. చాలా బాధాకరమైన పరిస్థితి. అపార్ట్మెంట్లోకి సడన్గా వాటర్ మొత్తము వచ్చాయి. మేము ఊహించక ముందే తెల్లవారు లేసేసరికి వరద స్టార్ట్ అవ్వడం ప్రారంభమైంది. అది కొంచెం కొంచెం పెరుగుతూ కనీసం బయటికి కూడా రాలేని పరిస్థితి. ఒకటేసారి అది నైట్ నుంచే స్టార్ట్ కావడం వల్ల ఏది కూడా వాచ్మెన్ వాళ్ళు కూడా ఎవరు అలర్ట్గా లేరు. సో ఇళ్ళలో బట్టలు అన్నీ తడిసిపోయాయి. ఇంట్లో బియ్యము, ఇంట్లో కిరాణం సామాన్ ఏమున్నా అన్నీ తడిచిపోయాయి. ఈ కింద ఉన్న సామాన్ అయితే చైర్స్, వాటర్కి సంబంధించినటువంటి ఇంకా బకెట్స్, మెయిన్ ఇంకా చాలానే ఫర్నిచర్ కొన్ని ఉండే, అవన్నీ కొట్టుకుపోయాయి వరదలో. ఈ గోడ కూడా మాకు అక్కడ ప్రహారీ గోడ కూలిపోయిందండి. ఆ ప్రవాహం ఎక్కువైనా కూడా దాటికి తట్టుకోలేక అన్ని వస్తువులన్నీ చెల్లాచెదురుగా అయిపోయాయి. ఎవరు కూడా రాలేని పరిస్థితి. ఇటు వెహికల్స్ ఏవి రాలేదు. పిల్లలు కూడా స్కూల్కు నిన్న వెళ్ళడానికి ఇంకా భయపడి ఎవరు కూడా వెళ్ళలేదండి. ఎక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇక్కడ మా అపార్ట్మెంట్లోనైతే మొత్తం ఇళ్లలోనే ఉన్నాం అందరము. ఇక్కడ వచ్చిన ప్రమాదానికి పాములు, కప్పలు, ఎలుకలు కూడా కొట్టుకొచ్చాయి. అసలు ఎటు వెళ్ళలేని భయంకరమైన పరిస్థితి రావడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి. అటు నీళ్లు మొత్తం నిండిపోయాయి, ఇటు కరెంటు నిలిచిపోయింది. నిన్నటి నుండి ఫుడ్, వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత
సాయంత్రము మమ్మల్ని ఇక్కడికి విజిట్ చేశారు. వచ్చి వాళ్ళు కొంచెం రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడ వాటర్ తొలగించడానికి కూడా హెల్ప్ చేశారనమాట. దానికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈ సందర్భంగా. కౌన్సిలర్ అరవింద్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. విజువల్స్ మొత్తం కూడా ఇక్కడే క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా విద్యుత్ కనెక్షన్ అయితే ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది. విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా సిద్దిపేటలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ శివతేజ.